హాయ్ అండి, ఈరోజు మనం పెసరట్టుతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు ఒక 3 hours నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా మనం మిక్సీలో కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన తవా పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఇది ఒక 1/2 inch మందంగా మనం పెసరట్టు వేసుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలండి, ఎందుకంటే మందంగా ఉంది కాబట్టి లోపల అది సరిగా వేగదు. పైన చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని సెకండ్ వైపు కూడా మనం కాల్చుకోవాలి. ఇలా రెడీ అయిపోయిందండి. మనం తీసుకుని చల్లారి లోపల ఈ లోపల మనం కడాయి పెట్టుకుని ఒక 3 tablespoons ఆయిల్ తీసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి దంచుకుని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon వచ్చి జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనిలో మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. దీనిలో నేను ఒక 1/2 teaspoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి, ఆ వీడియో మిస్ అయింది. అలాగే ఒక 1/2 teaspoon వచ్చి పసుపు, తగినంత ఉప్పు వేసుకొని 1.5 teaspoon వరకు కారం కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 teaspoon వచ్చి ధనియాల పొడి, ఒక 1/2 teaspoon వచ్చి గరం మసాలా, ఒక 1/2 teaspoon జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఈ లోపల పెసరట్టు చల్లారిపోయిందండి. ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం స్క్వేర్ షేప్లో. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్ అలాగే చపాతీలో కూడా తినచ్చు. ఇప్పుడు ఈ ముక్కలు దీనిలో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు మనం బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇది మగ్గిపోయింది. దీనిలో ఒక 1/2 cup వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని పైన కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇలా రెడీ అయిపోయింది. ఇది బాగా మిక్స్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే పెసరట్టు కూర రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.